హలో గాయ్స్, వెల్కమ్ టు సర్వైవల్. ఈరోజు అయితే మనం సర్వైవల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మైన్క్రాఫ్ట్ ఓకే మై వరల్డ్, సిపిఏ వరల్డ్, క్రియేటివ్ వరల్డ్. వరల్డ్ ఏమో 1.20 కదా, ఇది 1.21 తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. 1.20 అయితే పెడదాం. 1.20 సర్వైవల్. నార్మల్ కూడా కాదు, ఈజీ అయితే పెడతాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా సర్వైవల్ అయితే ఆడడం నేను, అందుకే ఈజీ అయితే ఆడదాం. తర్వాత వచ్చే వీడియోస్లో నార్మల్ అయితే చేద్దాం. అడ్వాన్స్డ్లో అయితే ఫ్లాట్ వరల్డ్ వద్దు, వెయిట్ వద్దు, ఆర్డర్ రేట్స్ కావాలి, డేస్ ప్లేయర్ కూడా కావాలి, రిక్వైర్డ్ స్లీపింగ్ ప్లేయర్స్ ఉంటుంది, ఇమీడియట్ రెస్పాన్స్ ఛాన్స్ అయితే 6 కావాలి, మల్టీప్లేయర్ అమౌంట్స్లో చీట్స్ ఏమీ అవసరం లేదు, కీప్ ఇన్వెంటరీ కావాలి నాకు అయితే, ఎందుకంటే నేను ఎప్పుడు చదివిపోతానో మన నాకే తెలియదు కాబట్టి ఒకసారికి వదిలేయండి, ఫస్ట్ టైం కాబట్టి. కీప్ ఇన్వెంటరీ ఇవి వద్దబ్బా, వెదర్ సైకిల్ ఒక ఉండాలి. కమాండ్ బ్లాక్సా వద్దొద్దు, కమాండ్ బ్లాక్స్ వద్దు. మాబ్ గ్రైఫింగ్, మాబ్స్ కెన్ మూవ్ అండ్ డిస్ట్రాయ్ బ్లాక్స్ ఇన్ యువర్ వరల్డ్ ఉండాలి. మాబ్ స్పానింగ్ ఉండాలి. కీప్ ఇన్వెంటరీ అంతే. జనరల్ లింక్ ఏమైనా పెట్టాలా? WRLD సర్వైవల్. ఎస్, హార్డ్ కోర్ అయితే ఇప్పుడు వద్దు, మీరు వచ్చే సపోర్ట్ బట్టి ఇంకా సర్వైవల్ ఎపిసోడ్స్ చేయాలా ఏమైనా చూద్దాం. ఇంకా మీరు ఏమైనా కామెంట్ చేయండి. బిల్డింగ్స్ సిపిఏ వాళ్ళు అయితే కడదాం, ఏ బిల్డింగ్ కట్టమంటారు చూద్దాం, కడదాం. క్రియేట్ అయితే అయిపోతుంది వరల్డ్. ఇదైతే ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి కట్స్ ఏం తీయను గైస్, వీడియో కట్ ఏం చేయను, మధ్యలో అలా రికార్డ్ అవుతుంది, అయితే కొంచెం ఎడిట్ చేసి అయితే పెడతాను, కట్స్ ఏం చేయను ఫస్ట్ వీడియో కాబట్టి. ఓకే, ఏంటిది జంగిలా? స్ప్రూస్ ఈజీలో పెట్టుకున్నాం, అసలు నైట్ అయిపోయే ఛాన్స్ ఉంది. పొజిషన్ న్యూ రెసిపీ అన్లాక్. బేగబ్బా, చాలా ఫాస్ట్గా చేయాలి మన పని, ఎంత ఫాస్ట్ చేస్తాం అంత మంచిది. నైట్ అయితే అసలే అంటే ఇది సర్వైవలే, హార్డ్కోర్ ఏం కాదు, చనిపోయిన వెంటనే వాళ్ళు స్పాన్ అవుతాం, ఎందుకైనా మంచిది కదా. బేగా నాకైతే తెలుసు కదా మైన్క్రాఫ్ట్ గురించి, ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఓకే, లాక్స్ అయితే వీటి పేరు అయితే లాక్స్, స్ప్రూసే కదా, స్ప్రూస్ లాక్స్ తీసుకున్నాం. ఒక 20 తీసుకున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి కావాలి అంతే. జంపు, 9 ఆజాము, జంపు రే. హాయ్ కుక్క, సారీ ఉల్ఫ్ అనుకుంటా. చంపకే దాన్ని, ఎందుకే దాన్ని అలా చంప నువ్వు, అంటే ఇది ఇష్టమే నాకు కూడా, కానీ అలా అనగా ఫాక్స్ని చంపేస్తుంది కదా. ఏమే నన్ను కొడుతావు? నన్ను కొట్టకు నువ్వు, చాలా భయం నువ్వు. ఏరా, నాకు తెలుసు బాబు, అది ఒక నిమిషం నేను చంపేస్తున్నా. నువ్వు వెళ్ళు ఇప్పుడు, ఫాక్స్ నీట్గా ఎంజాయ్ చేయ, నాకు తెలుసు. ఓకే, ఎట్టయినా వెళ్ళిపోవాలి మనం, ఇక్కడైతే ఉండకూడదు అసలు, చాలా డేంజర్ ప్లేస్. అసలు స్ప్రూస్ ఉన్న ప్లేస్లో అయితే ఎక్కువ మాబ్స్ అయితే ఫామ్ అవుతాయి. మాబ్స్ అంటే అవే గైస్, జాంబీ స్కెలిటన్స్ ఉంటారు కదా. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోమంటుంది, ఇది చేసుకుందాం. ఓర్ నాయన కేవో ఏటబ్బా అంత ఉంది. మనం ఇక్కడ వెంటనే షిప్ చేసి వెళ్ళిపోదాం. ఓరు బాబోయ్, నాకు భయం బాబో, మాబ్స్ వచ్చేస్తాయి బాబోయ్. బాబోయ్ నైట్ అయిపోతుంది, మధ్యాహ్నం అయిపోయింది, మనం ఎటోగా వెళ్ళిపోవాలి మంచి ప్లేస్కి. క్రాఫ్టింగ్ టేబుల్ రామ్మ,
నువ్వు ఇక్కడికి రాయే. అలవారంటే పొలలో అండి ఇప్పుడు ఒక హ్యాక్స్ చాలండి వస్తాను. కొట్టు కొట్టు బే కొట్టు. పద 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 చెప్పు పద. ఎక్కడి వెళ్ళిపోయి అంత త్వరగా అయితే అంత త్వరగా. అమ్మో అక్కడ ఏదో ఉంది మైండ్ షాఫ్ట్ అవుతుంది. ఫుడ్ హంగర్ తగ్గిపోయింది. దేనివల్ల అలా తగ్గిపోయింది మొత్తం? ఫిషెస్ అయితే ఉన్నాయి గైస్, డాల్ఫిన్స్ ఉన్నాయి. ఓకే మన ఫిష్లు అయితే కొట్టుకుని తినాలి ఇప్పుడు. ఫస్ట్ చేసి దిగు. కార్డ్ తినరా అదే ఎల్లరా బేగా. ఓ నో ఎవరు కొట్టేస్తున్నాడు? ఒక గార్డియన్ ఎల్లరా బేగా. ఇదబ్బా పరిస్థితి. అందుకే ఈజీ పెట్టుకున్నా. ఇంకా నార్మల్ ఆడితే ఆలోచించింది ఇంకెలా ఉంటుంది పరిస్థితి. చచ్చిపోవడమే. ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని విలేజ్ ఏమైనా ఫుడ్ అంతా దొరుకుతుంది నీట్గా. గట్టిగా సరే డిజర్ట్ ఏంది ఐలాండ్లో వెళ్ళాలి. ఐలాండ్లోనే దొరకాలి గైస్ నేను. అమ్మో గైస్ కింద గాడి డాల్ఫిన్. బాబా మధ్యాహ్నం అయిపోయింది, బుర్రపైన ఉంది చాలా భయం ఉంది. అసలు ల్యాండ్ అయితే దొరికింది గైస్, కాకపోతే విలేజ్ ఉంటుంది అంటారా. విలేజ్ లేకపోతే అసలు ల్యాండేనా ఐలాండ్ అనుకుంటా. మధ్యలో ఏడ్ చేసుకోవాలి దీన్ని. ఏ విలేజ్ అయితే లేదు, అటుగా వెళ్ళిపోవడం. డిజర్ట్ విలేజ్ అయినా ఉండొచ్చు కదా. బాబు చచ్చిపోయేలాగా ఉన్నాను ఇక్కడ. అమ్మయ్య దొరికిందబ్బా. వెళ్ళిపోవాలి వెంటనే. మనం ఏవో యానిమల్స్ని కొట్టేసేయాలి, తినేయాలి ఏదోటి. చచ్చిపోయేలాగా ఉన్నాం లేకపోతే ఇక్కడ ఫుడ్తోనే. ఫస్ట్ ఫుడ్తో చచ్చిపోతే అంత బాగోదు అసలు. పద 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 బే పద. అరే విలేజ్ రా ప్లీజ్ రా. అది చికెన్స్ ఉన్నాయి నైస్ అనుకుంటా. మరి విలేజ్ దొరుకున్న బాగున్నా అబ్బా. హేవెల్స్ ఉంటే వీడ్స్ చేసుకొని తినొచ్చు. హాయ్ చికెన్స్. అమ్మయ్య 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 తింటరా. అవును ఇది తింటే పాయిజన్ కదా, సరిపోయింది. పాయిజన్ లేదా? నేను తిని వేస్ట్ అబ్బా. హాఫ్ హంగర్ అంత నిండుతుంది అంతే. చేసుకోవాలి ఎటు వెళ్ళాడు, ఎటు ఒకటి వెళ్ళరా బాబు. పద పరిగెత్తు. కేవలం ఉన్నాయి పక్కనే. పరిగెత్తడేమో కానీ ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నాను. ఇదంతా ప్లేన్ ఏరియాస్ ఏం లేవు. అమ్మో ఫిషెస్. ట్యాప్ టు ఓపెన్ చార్ట్ ఏడ్ చేసుకోవాలరా. నాకు తెలుసులో కానీ ఏడ్ చేసుకోవాలి చెప్పు. ఓపెన్ చేసి కోల్ ఉంది, కోల్ చూస్తే వదలలేము. నాకు అన్ని కాస్మిక్ బాయ్ పోలేకలేనబ్బా. కోల్ చూస్తే వదలలేము అసలు. ఇది పిక్ అవుతుంది గైస్. ఆ జాంబీ ఉన్నాను నీట్గా. పద ఒరే బాబాయ్ జంప్ అవ్వ నీట్గా. పద స్టోన్ అబ్బా. ఇదంతా మిస్ అయిపోతున్నా మొత్తం. వస్తాను మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి అందరిని చితకబడుతున్నాను. ఫస్ట్ నాకు విలేజ్ కావాలి. ఎక్కడో అక్కడ విలేజ్ దొరికితే. బెడ్డ కోళ్ళు లేదబ్బా. రీస్పాన్ పాయింట్ మళ్ళీ అక్కడే స్పాన్ అవుతాను నేను. షేట్ దొరకరా నాయనా దొరకరా. ఇవన్నీ బర్చ్ వద్దు, ఏం లేవు. ఆకలితో చచ్చిపోతారు మా వాడు ఇప్పుడు. పదరా బాబు. ఓకే చికెన్. హాయ్ చికెన్. ఫుడ్ చికెన్. థ్యాంక్స్ చికెన్. నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు ఇప్పుడు. రా ఎటో ఒకటి వెళ్ళరా.
దొరకట్లేదు అబ్బా విలేజ్ ఎందుకు. ఎప్పుడు నేను స్పాన్ అయిన వరల్డ్స్లో విలేజ్ అయితే దొరికేసారు వెంటనే. అసలు ఎందుకు అందరికి లక్ ఉంటుంది, నాకైతే ఉంటుంది అబ్బాయి. ఎందుకు మీరు సపోర్ట్ చేస్తే ఏదో ఒక ఉంటుంది లక్, ఏదో ఒకటి వస్తుంది. లైక్ చేయండి కొట్టండి లైక్స్. మామూలు కాదు, దద్దరిల్లిపోవాలి లైక్స్ ఈరోజు. అసలే సర్వైవల్ సపోర్ట్ ఉంటేనే మరి కంటిన్యూ సర్వైవల్. అంటే ఒకరైతే అడిగారు సర్వైవ్ చేయమని, అందుకైతే చేస్తుంది. ఇది మరి నా ఫస్ట్ టైం కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు ఆడటం. తర్వాత అయితే వస్తుంది. అమ్మో విచ్ హౌస్ బాబోయ్, ఏట్రా బాబు నాకే కనబడదు. అమ్మయ్యా సారీ కౌ, ప్లీజ్ కౌ, ఫుడ్ కావాలి కౌ, చెంటు ఫుడ్ కావాలి ఇప్పుడు నాకు. లాస్ట్ ఇది. ఎస్ 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 షీప్ షీప్. ఒరే నైట్ అయిపోతుందిరా రే, భయం వేస్తుందిరా. నువ్వు ఉండిపోలే, నేను చంపేయట నాకైతే లాభం. అయ్యా నైట్ అయిపోతుంది అయ్యా, బ్రైట్నెస్లు పెంచుకోండి గైస్. పంప్కిన్స్ ఉన్నాయి దగ్గరలో, ఎక్కడ విలేజ్ ఉంది. పద. ఒరే దగ్గరలో ఎక్కడో విలేజ్ ఉంది. ఒరే ఓ షేట్, ఇది ఇప్పుడు ఎరగాల. నాకు చాలా అవసరం బోటు ఈ టైంలో. ఎస్ క్రాఫ్టింగ్ టేబుల్ ఫాస్ట్గా. ఒరే పుల్లలు ఉన్నాయి కదరా. బేరా బేగా ఏదో షీప్ ట్రాయ్ బేగా. ఫుడ్ అయితే నాకు చాలా అవసరం ఇప్పుడు. ప్లీజ్ ఇంకొకటి బెడ్ అయితే దొరికేద్ది నాకు ఇప్పుడు. ఇంకొకటి చాలు, ఒక్కటే ప్లీజ్. ఎక్కువ వేయించగలరా? ఒక పక్క వర్షం, ఒక పక్క జాంబీస్ వస్తే ఇప్పుడు వచ్చి నన్ను చంపక తినేస్తాయి. గైస్ అసలు బ్రైట్నెస్ మీకోసం పెంచుతుంది. ఎగరా బాబు, పద పైకి అయితే పద. ఫస్ట్ పైకి వెళ్తే ఏదో షీప్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అబ్బాయి ఎంత పైకి వెళ్ళాలరా ఇంకా. నైస్ అబ్బా, చాలా నైస్. రా డర్ట్ ఎదురా. చాట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏం చేసుకోవడం. నేను ఏదో మంచి పని జరుగుతున్నా చెప్తున్నారు. చాట్ ఓపెన్ చాట్ అట్లా తెలియదు మరి చెప్తున్నారు. ఒక్క షీపు జాంబే ప్లీజ్ రావాలి కనుకొని రావాలి. పరిగెత్తు సినిమా పరిగెత్తు. కన్నడమాట గట్టి కన్నా. ఓ షిట్ చచ్చిపోడా బా. నిమిషం గైస్, అసలు లిటరల్లీ నేనైతే చాలా అసలు రికార్డింగ్కే మీకు వీడియో అయితే 30 minutes అలా వస్తుంది. ఇంకా ఈ జర్నీకి 30 minutes అయితే వచ్చాను. తర్వాత నేను ఎలా అయితే వచ్చేదారులు ఇవన్నీ అయితే దొరికాయి నాకు. అన్నీ తీసుకుని అయితే బెడ్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా పైకి చూస్తే అక్కడైతే విలేజ్ కనబడి వెంటనే రికార్డింగ్ అయితే మళ్ళీ పాజ్ అయింది. స్టార్ట్ చేసి మరి
ఇంక మళ్ళీ అయితే వస్తాను. అసలు ఎంత అరగంట సేపు అలా అటు ఇటు తిరిగితే వెంటనే ఇంకా రెస్పాండ్ పాయింట్ మాత్రం సెట్ చేసుకోవాలి. రెస్పాండ్ పాయింట్ ఇంకా సస్తా మళ్ళీ ఇంక రాలేనబ్బా ఇక్కడికి. ఎలా పడితే అలాగ వస్తే నేనైతే వచ్చాను అంత దూరం. ఇక్కడ మనకైతే చెర్రీ బ్లోజమ్స్ అయితే ఉన్నాయి. అర్జెంటుగా ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళి ఒరే 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 రెస్పాండ్ పాయింట్ సెట్. ఓకే ఓకే చాలు అయితే. ఓకే ఇది ఒక్కటి ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. ఇల్లు అయితే బోల్డ్ ఉన్నాయి అబ్బా. ఓకే ఎక్కడ సెట్ చేద్దాం? ఓకే ఇక్కడ సెట్ చేసాం. చెస్ట్లో చూడలేదు, లేదు చెస్ట్ లేదు ఈ ఇంట్లో. ఫార్మింగ్ పడిపో చచ్చిపోతాం. మనసు కింద వెళ్ళిపోతే బెస్ట్ అబ్బా. కింద బతుకుతా చాలా బెస్ట్. ఒరే అయిపోతుంది కుదరా. వాటర్ వేరేది అదే ఇక్కడ సెట్ అబ్బా. ఓకే నైట్ అయిపోయింది కదా, అందుకే ఇది పడుకున్నాం. నైట్ అయిపోయింది అందుకే పడుకుంటాము. నైట్ అవ్వలేదు, తండ్రి అయితే రైనింగ్ అయితే అవుతుంది, అందుకే అయితే పడుకున్నాం అనుకుంటా. ఓకే హలో విలేజర్. వద్దులే కొట్టద్దు. హలో మలసూరి హాయ్. ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి అంతకంగా వెళ్తున్నా? పడిపో వాటర్ పడిపో బాయ్. అమ్మాయ ఇప్పుడు వచ్చి స్టోన్ తీసుకోలేదు, అలా వచ్చాను ఇప్పుడు వరకు నేను తిరిగి ఇప్పుడు ఫ్రీగా తిరుక్కోవచ్చు. ఐరన్ గోళం ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయింది. మీరు పక్కకి రికార్డర్ నువ్వు వెళ్ళిపో పక్కకి. ఓకే ఫస్ట్ మనం ఒక పికాక్స్ తీసుకున్నాం. కొట్టు ఫాస్ట్ అయితే అడుగుతాయి. కొట్టు ఫాస్ట్ కొట్టు. ఇప్పుడైతే మీకు చాలా ఫాస్ట్గా అయితే ఎత్తేస్తుంది. ఎడిటింగ్ అయితే మార్చేస్తుంది, చాలా ఫాస్ట్గా ఎత్తేస్తుంది. ఒక 1 స్టాక్ అయితే తీసుకున్నాం. స్టాక్ అయితే 64. తర్వాత కానీ బాయ్ పికాక్స్ చాలా ఫస్ట్ వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే వస్తుంది బేస్. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంత పని. చూసారా హెల్త్ చూసారా? రాత్రి మొత్తం తిరిగి బెడ్ కూడా తయారు చేయాలి. ఇంకా నేను అంత ఫాస్ట్గా అయితే పరిగెత్తాను. ఎంతో దూరం నుండి వచ్చాను ఇక్కడికి అయితే. నేను తీసుకుని పోండి సెట్ అయింది. నాకండి ఇక్కడ రావడానికి 30 మినిట్స్ అయితే పట్టింది. మధ్యలో ఎవరు రాత్రి అయిపోయింది, వర్షాలు, తండ్రులు, జాంబీస్ బోల్డ్ జరిగాయండి. ఇంకా అదంతా బోర్ కొట్టేది కాబట్టి వెళ్ళడం తీసాను. ఓకే ఎన్ని వచ్చాయా? 44. అమ్మయ్య ఇప్పుడు నాకు అవసరం లేని అని పడేద్దాం అబ్బా. ఓకే ఇసురా వద్దాం. ఇవన్నీ అవసరం లేదు. మీరు ఇది వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. పూలు నువ్వొద్దు, మీరు అందరూ ఉండండి అంతే. చెర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం ప్లాంటింగ్. ఫుడ్ అసలు నాకు తెలిసి అబ్బాయి ఎంత కష్టం అక్కడ. ఫుడ్ ఎక్కడ స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఎక్కడైతే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ
దీనికైతే ఒక ట్రిక్ ఉంటుంది, మనం దగ్గరికి వెళ్ళాలి, పెరిగిన తర్వాత దగ్గరికి వెళ్ళి చాలు గుచ్చేస్తుంది మనకి. అలా కాకుండా అవ్వాలంటే ఒక దీని మీద డిపెండ్ అయితే అవును, ఎందుకంటే చాలా స్లోగా అయితే నింపుతుంది ఫుడ్. హంగర్. ఓ ఆగండి సరే, మధ్యలో ఉండకూడదు. నువ్వేటే మధ్యలో తిరుగుతున్నా అంత ఇటు, నువ్వేం మధ్యలో లేదు ఒకసారి మధ్యలో అయితే మనకు దారి ఉండాలి తిరగడానికి. అందరూ కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పటికైతే మనం ఏమి తిన్నాం కదా, తిందిరా తిను అందరూ ఫుల్ అయిపోయి. ఎంత స్లో నింపుతుంది అంటే అంత స్లో అయితే నింపుతుంది. ఫాస్ట్ నింపు. అయిపోయింది. ఏదో మన ఇల్లు ఇదే నా అబ్బా, నా ఇల్లు. మనం ఇల్లేది నేను అక్కడ సెట్ చేసుకున్నా కదా, రీస్పాన్ పాయింట్ కట్టుకున్నాం. ఇప్పటికి ప్రస్తుతానికైతే ఇది నా ఇల్లు. ఎక్కడంటే అదే నా ఇల్లు. నాది, ఇది ప్రాపర్టీ నాది, కుదరదు. ఒకవేళ మీద అంటే సరే కూల్చేస్తాను, ఏమనుకుంటున్నారా మరి. ఇప్పుడే కదా అబ్బా ఇవన్నీ పెరిగి ఉన్నాయి, తీసావారా? ఓకే, ఇదైతే తీసేద్దాం మందే. ఏడ్ చేసుకోవాలి పికాక్స్ నేను కదా. ఓకే, ఇప్పుడైతే మొత్తం టూల్స్ అయితే తీసుకున్నాం. దీంతో స్టోన్తో అయితే ఫస్ట్ పొలాలు, యాక్స్, ఇది బెడ్ చేసుకున్నాం. ఇది ఒకటి అంతే. ఇప్పుడు మొత్తం నీట్గా అయితే పెడతాం. ఇది ఇక్కడ ఫుడ్ తర్వాత బెడ్ తర్వాత ఇవన్నీ ఒకటైతే గ్యాప్ ఉండాలి. షీప్ ఇది నాకు చాలా యూజ్ అయింది అబ్బా. బోట్ మాత్రం దీనికైతే ట్యాంక్స్ చెప్పుకోవాలి, చాలా యూజ్ అయింది. నువ్వైతే రావు ఇప్పుడు నా ఇల్లు ఎదురా లేచిపోయింది మీరు అందరూ. నా ఇల్లు ఇది అంటుకోవాలి. మరి ఇంట్లోకి వెళ్ళిపోయింది, ఇది నా ఇల్లు. బాయ్. పాపం విలేజ్ వచ్చి వెళ్ళిపోయినా బర్రే సరదాగా అన్నాను. ఆయన కోసం బెడ్ పెడతాను. ఎక్కడెక్కడ ప్లేస్ లేదే. ఓకే, ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే పెట్టద్దు. ఏది మంది క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ వదిలేసి వస్తాను రా. క్రాఫ్టింగ్ టేబుల్ రా. కొంచెం అయితే ల్యాగ్ అవుతుంది, ఎందుకే తెలియదు మరి, కొంచెం అయితే అవుతుంది ల్యాగ్. రే ఏదో రమ్మన్నాను కదా అని చెప్పి డోర్ వేసేస్తా బెటర్. నువ్వు మొన్న మీద వేసేస్తావు. దుబ్బే వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపో. నువ్వు వెళ్ళి వద్దులేండి ఫార్మర్. ఒరే అందరు దూరిపోతారేట్రా, నా ఇంట్లో దూరిపోతారేట్రా. ఇక్కడ బెటర్ వెళ్ళిపోండి. నైస్, ఆ పని చేయడం మీరు. క్రాఫ్ట్ హాయరా, వెళ్ళిపోవచ్చు కదా ప్లీజ్. నా ప్లేస్ లేదు ఇప్పటికే అక్కడే. ఫర్నేస్ ఇక్కడ వద్దబ్బా, పైన ఏదో ఉందబ్బా. లేదా చాలా ఇరుగ్గా ఉంది, మారిపోతుంది అబ్బా, ప్లేస్ మారిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇల్లు కూల్ చేసి ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇది నా ప్రాపర్టీ, ఎవరైతే చేస్తాడు రండి. వచ్చా దీన్ని ఇలా కూల్ చేసి కొన్ని పక్కకైతే ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ ఉన్న చిల్లు కట్టాలి. పక్కన వాటర్ గార్డియన్స్ వచ్చేసి నన్ను పీకేసి కోలు కనబాడింది. పద వెళ్ళిపోదాం, కోలు తెచ్చుకుందాం. పద. ఇది లేకపోతే ఇప్పుడు మనకు ఫుడ్ అవ్వదు, ఐరన్ మెల్టింగ్ అవ్వదు. ఇది కావాలి మెయిన్ మనకి. ఎంత వస్తుందంటే కోలు లోపల బోల్డ్ ఉంటుంది అబ్బా కోలు. మీరు కానీ ఈ వీడియోకి సపోర్ట్ వస్తే నెక్స్ట్ ఎపిసోడ్ ఇల్లు కట్టించుకోండి. సెకండ్ ఎపిసోడే మనకైతే ఫస్ట్ ఆర్మర్ అయితే కావాలి. చూడండి ఒక తుప్పుకి లేచిపోతున్నాం మనం, అలా ఉందాం ఇప్పుడు పరిస్థితి. కోల్ ఎక్కడ లేదు కదా, కోల్ అంటే తీసుకున్నాం. మెయిన్ ఫస్ట్ మనకి బిగినింగ్ స్టేజ్లో అయితే కోల్ అబ్బా చాలా ముఖ్యం. ఓకే, చూసారు కదా గార్డియన్. మళ్ళీ ట్రేడింగ్ కూడా. ఒరే బాబు నేను వెళ్ళిపోతాను బాబు. షార్ట్ అయితే చచ్చిపోతున్నాను, సగం హెల్త్ పోతే ఇక్కడ అసలు నాకు హెల్త్ లేదు. వెళ్ళిపోతుంది బాబు. నా
జోలికి రాదురా బాబు నువ్వు. లేదా ఆడికి వెళ్ళిపోదాం గైస్ అందాలకి. ఇది వద్దు మనకి, చాలా ఇరుగ్గా ఉంది. నీకు కూడా కావాలా నా ఇల్లు? అందరు నా ఇంట్లోనే దూరం ఉండే. ఆల్రెడీ బెడ్ ఉంది నా దగ్గర. పద. ఆ ఇంటికి వెళ్ళిపోయి ఇదే తీసుకున్నాం మరి. ఇల్లు ఇప్పుడు నా ప్రాపర్టీ. ఓకే, ఇక్కడ జస్ట్ నాదే ఏదుంటుంది నాదే. అమ్మాయి బ్రెడ్ రా నాయన. అందరూ లోపలికి వెళ్ళిపోయినామా. నువ్వు 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 అందరూ. బాబా బ్యాక్గ్రౌండ్ సౌండ్ దూరేరా నాయన. చచ్చిపోతున్నా బ్యాక్గ్రౌండ్ సౌండ్ వెళ్ళాక. హరరే ఎట్రా ఇది ఎలాగొంది సౌండ్. నువ్వురా నువ్వురా కోల్రా నువ్వు కూడా. ప్లేస్లు సెర్చ్ చేసుకున్నప్పుడు నువ్వు లేచిపోయి ఇక్కడ బా. నీకు ఒక అన్నారు బాబు బ్యాక్గ్రౌండ్ సౌండ్. ఫర్నేస్ ఏది రామ్మా, ఫర్నేస్ పడుతుందా అక్కడ. వద్దు, నువ్వు లేచిపోయి ఇక్కడ. ఫర్నేస్ ఇక్కడ ఉంచుతాను. ప్రతిసారి ఆ తీకరా తలుపు భయమేస్తుంది. ఎవడొస్తాడో ఏంటో లోపలికైనా. అసలు ఫస్ట్ టైం సర్వైవల్ నేను ఆడతాను. 26 minutes అప్పుడే. ఓకేనా అబ్బా, తగ్గుతుందిలేండి మీకు. ఇందులో ఫస్ట్ అయితే కోలు ఏది, ఫస్ట్ అయితే కోల్ అయితే అవ్వదు. ఫ్యూయల్ కొందా ఒకటే ఆడుతుంది. అసలు ఇప్పుడు తక్కువ ఉంది మనకు కోల్. ఇందులో మనం బోల్డ్ ఆడితే ఇంకా అయినట్టే. ఫుడ్ ఇవన్నీ అయితే నా దగ్గర అయితే ఉంచుకుంటున్నాను. వాళ్ళకి నువ్వైతే కదా నిన్నే చేసుకోవాలి. రా అమ్మ బాబు, నైట్ 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 అరే వద్దురా, నేను లేపాలని లేదు నాకు. నేనే పడుకుంటాను. నేనే పడుకురా. గుడ్ స్లీప్ రా. సెకండ్ డే రా విలేజర్. ఈ ఒక్క రోజుకే నీకు పర్మిషన్. అబ్బా ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. రీస్పాన్ పాయింట్ సెట్ కదా, సెట్ చేసుకో. రీస్పాన్ నేను ఎలాగైనా 20% ఉందా ఛార్జ్. ఫుడ్ అయితే కుక్ అవుతుందా బాబు. రా రండి, ఎవడన్నారు దగ్గర రండి. నాది లాగు లాగు ఏంది లాగు. విలేజర్ ఇట్రా రా. ఫార్మర్ నీ కాల్లో పోతుంది కదా, ఎన్నాళ్ళని పని చేసి ఇట్రా కోసం కూర్చోండి బా. నీకంటే ఎక్కువ ఇదిగా కూర్చోదాని మీద కూర్చోవా. ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అలాగా అందరూ. అక్కడ ఏదో ఉంది, ఏదో ఉంది చూస్తున్నారు అందరూ. మ్యూజిక్ మ్యూజిక్ నీకు అదన్నా ఏమందిరా బ్రైట్నెస్ ఎలా తగ్గిపోతుంది. ఇప్పుడే కదా మార్నింగ్ అయింది. అప్పుడు ఈవినింగ్ లేదా ఈ కొండ వల్ల కొట్టి మనకి ఈ జోన్స్ రానవుతుంటారు నాకు. ఏం చేస్తాను ఈ ఎపిసోడ్ అలా కానిచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మనం ఇల్లు అయితే ఖచ్చితంగా 2 minutesకి మనకి ఫ్లోర్లో అయిపోతాను. అయిపోయేదా మధ్యలో అయిపోయిందా? సారీ, నీకెందుకు ఇది ఒక లాగా తీసుకుని వద్దులే. అంత కొక్కుడితో అయితే వద్దు. కోళ్ళు మళ్ళీ ఫీల్ అవుతాను అందరూ. కోళ్ళు కూడా అలా చేయలేవు బాబు అని. నెక్స్ట్ నువ్వు అయిపోతే వెంటనే నేను ఎట్టేద్దాం చూస్తాను. నువ్వేం చదవట్లేదు. అయిపోయింది వచ్చాను. నువ్వు పెట్టరా రాయ మొత్తం. పార్క్ షాప్ కుక్కుడు పార్క్ షాప్. స్ట్రీట్ కదా వస్తుంది, పేరు మారుతుంది ఏంటి. నేను తిరుగుతున్నా రా విలేజర్ రా. తిరుగుతూ ఇద్దరం కలిపి జింగిలి అనుకుని రాదా. ఏ బుడ్డడా ఇక్కడ బాయ్. ఆవులు గోడలు అన్నీ ఉన్నాయి అక్కడే.
అవును, మిగతా ఇల్లు లేవు, పైన ఉన్నాయా? మలసూరేడి, ఐరన్ గోళం ఏడి? ఏటబ్బా మేము మా ఏరియా కొన్ని ఇల్లులు ఉన్నాయి ఇక్కడైతే. మంచి విలేజ్ కాదు ఇది, దొరికింది కానీ. ఒక స్ట్రైట్ లైన్లో ఉంటే ఎదుటి ఉంటుంది. కుక్కడి పాక్షకు వస్తుంది, వేస్ట్ చేయకుండా పొటాటో ఎట్టదు, బేకడ్ పొటాటో. అవ్వదేమో, అవ్వదేమో. అయినంత వరకు తీసుకుందాం. ఒకటైపో ప్లీజ్. ఎస్, అయిపోయింది 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 అయిపోయింది. ఓర్ తగ్గిపో వచ్చా, ఇంకేం చేద్దాం. చెస్ట్ అయితే ఒకటి చేసుకున్నాను. మరి అల్లల్ అల్లల్ ట్రీస్లేమో అప్పుడు వెళ్ళి ఒక కొట్టేద్దాం మొత్తం బ్లాక్స్ అన్ని. ఎక్కడున్నా ట్రీస్? బోల్డ్ ఉన్నాయండి దగ్గరలో. వెళ్ళాం కొట్టు, మొత్తం ట్రీస్ కొట్టాలి. పెట్టు 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 కొట్టు, ట్రీస్ అన్నీ కొట్టు. సాప్లింగ్స్ వస్తాయి అబ్బా, ఇక్కడ మళ్ళీ వద్దాం. కొట్టు ట్రీస్ కొట్టు. ఇక్కడ ట్రీస్ అన్ని కొట్టేద్దాం ఫస్ట్. బీ హనీ బీ హనీ, నేను నేర్చేయను, నువ్వు నన్ను నేర్చేయకు, వెళ్ళిపోతాను. చేస్తే కుట్టేస్తే. ఇది బచ్చు, ఇది వేరే టైప్ వుడ్. అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఇక్కడ సాప్లింగ్స్ తీసుకున్నాం. ఏది 33 minutes అయిపోయింది అబ్బా. ఇంటికెళ్ళి అయితే ఎండ్ చేసేద్దామా, కొన్ని అయితే చేసుకొని వెళ్ళిపోదాం ఫస్ట్. ఇంటికి వెళ్ళిపోదాం. నాకు భయం అవుతుంది బయటని తిరగాలంటే చాలా. ఇక్కడ మాప్స్ చూసారా? నాకు గార్డియన్ వచ్చి ఒక ట్రైడర్ దెబ్బ వేయాలి, చచ్చిపోయింది దెబ్బకి. వెళ్ళి ఇంకోసారి రాను అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఒక మొత్తం తీసుకొని పోయి ఒక చెస్ట్ అయితే కావాలి నాకు. చెస్ట్ మొత్తం, చెస్ట్ అది డబల్ చెస్ట్ అయిపోయింది. ఓకే, యాపిల్ దొరికింది. సాప్లింగ్స్ అయితే దొరకలేదా? చూసుకోలేదు. గోల్ను వెళ్ళి ఎక్కడ ఉండిపోయినాం, ఇంకా ఏడ్ చేసుకోవాలి. అంతే, ఒక స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఓకే గైస్, స్క్రీన్ షాట్ అయితే తీసుకుందాం. టక్, ఏదో అయిపోయింది నా ఫోన్కి. ఒక్క నిమిషం ఆగండి, ఇంకా స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాంలేండి. వీడియోలో తీస్తే ఏదో అయిపోతుంది. ఇంకా that's for today guys. Thanks for watching. Bye bye. I'll see you in the next one.